హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఐరన్ వేసుకొని వచ్చాం కదా. ఆ ఐరన్ వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ గుజరాత్లో అయితే ఖాళీ అవుతుంది. ఈ ఖాళీ చేసిన ఐరన్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక దాంట్లో పోసి కరగబోసి, ఆ కరగబోసిన ఐరన్ వచ్చేసి ఈ విధంగా అచ్చులు పెట్టి, అవి చూస్తున్నారు కదా, అచ్చులు పెట్టేసి ఆ అచ్చులలో ఆ కరగబోసిన ఐరన్ పోస్తే చూపిస్తాను చూడండి. అవి వస్తారు వాళ్ళు పోసేదానికి. ఆ విధంగా మొత్తం అచ్చులు పెట్టేస్తారు. ఆ పై కింద పెట్టేసి ఐరన్గా తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు పోస్తారు చూడండి. ఇగో ఆ విధంగా అచ్చులలో ఐరన్ అంతా పోసేసి అవి సబాస్ మోటార్లో ఉండే పంపులో వచ్చే ఒక వస్తువు అయితే తయారవుతుంది ఇక్కడ. అవి ఎడు చూస్తున్నారు కదా, అవి అయ్యే వస్తువులు. మావాడైతే చూడండి, మనవాడైతే ఇప్పుడు అన్నం అయితే చేస్తూ ఉన్నాడు. గుజరాత్లో అయితే ఇప్పుడు మనకు ఐరన్ అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత కాటా వేసుకొని కాటా దగ్గర ఇక్కడే మన విజాపూర్ పెట్టుకున్నాము. విజాపూర్ కాటా దగ్గర నుంచి ఇప్పుడు లోడింగ్ ఏదైనా సెట్ అయితే లోడింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నాం. సెట్ అయితే లోడింగ్కి వెళ్ళిపోవాలి. ఇంకా రాత్రి అయితే నిన్న రాత్రి 9 గంటలప్పుడేమో అన్లోడ్ అయిపోయింది. కాకపోతే అన్లోడ్ అయిన తర్వాత వాడు గోడౌన్ లాక్ చేసేసి వెళ్ళిపోయినారు, కంపెనీలో బండి పెట్టేసి. దానివల్ల రాత్రి అయితే బండి బయటికి తీయలేకపోయినాము. ఇప్పుడే 9 గంటలకు పైన వచ్చేసి కాటా పిలుచుకొని వచ్చినాడు. కాటా అయిపోయింది. కాటా అయిపోయిన తర్వాత అంతా రిసీవ్డ్ అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కాటా దగ్గరే బండి పెట్టుకొని అయితే వంట అయితే వండుకున్నాము. నిన్నైతే వంటగానే ఇక్కడ అన్నం చేసుకునేదానికి లేదు, కంపెనీలో లోపల వంట చేసుకునేదానికి కూడా లేదు అసలు. వంట చేసుకోలేక హోటల్లో అయితే తినేసినాము. పొద్దున్న మధ్యాహ్నం అయితే బస్సు పడుకున్నాము. రాత్రికి పోయి హోటల్లో తినేసినాము. ఆ హోటల్లో అయితే కదా అన్నం తినలేక చాలా ఇబ్బంది అయిపోయింది నిన్నంతా. ఇప్పుడే పొద్దున్నే ఇంకైతే కదా వంట చేసుకుందామని చెప్పేసి పల్లీ చట్నీ అన్నం చేసుకుంటా ఉన్నాము. పల్లీల చట్నీ దోస్తులు చూడండి, పల్లీల చట్నీ బనాతా హై, అభి అచ్చా సే బనాతా హై, దేఖో అఫ్జల్ భాయ్. అయితే మనమైతే పప్పులు అయితే పప్పులు ఈ మాదిరి అయితే వేసుకున్నాము. పప్పులు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. చెనిక్కాయల పచ్చడి చూస్తున్నారు కదా. పప్పులు అయితే ఏం చేస్తే పక్కన పెట్టేసాము. ఈ చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసి నూనెలో వేయించి తర్వాత గ్లాసులో రాడ్డు తీసుకొని దంచి చేస్తే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా లారీలో అయితే చేసుకోండి. చెనిక్కాయల పచ్చడి అయితే రాయలసీమలో అయితే తింటారు ఎక్కువ, కానీ ఆంధ్ర తెలంగాణలో అయితే నాకు తెలిసినంత తక్కువ తింటారు. ఆ రాయలసీమలో అయితే మాత్రం కడపలో మరీ ఎక్స్పెషల్లీ కడప ఫేమస్ చట్నీ చెనిక్కాయల చట్నీ, పులగం చెనిక్కాయల చట్నీ. మజా చూస్తున్నారు కదా. ఇదిగోండి టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకొని ఇప్పుడైతే మనం అయితే కట్ చేసుకోబోతా ఉన్నాము. దంచన ఇదిగో పప్పులు ఇలాగ వేసి ఈ రాడ్డు తీసుకొని ఈ విధంగా దంచి ఇగో ఇట్లా అంటే ఇక్కడ పెట్టుకోవాలి. గొడ మీద పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా కనపడలేదని ఇదిగో మరి లారీలో అయితే ఇట్లే ఉంటుంది. వంట చేసుకోవాలి, తినాలి, తోలుకోవాలా, మళ్ళీ లోడింగ్ సెట్ అయితే లోడ్కి వెళ్ళిపోవాలా. లోడ్ ఎప్పుడు వస్తుందో ఎక్కడికి అవుతుందో తెలియదు. పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు మొత్తం వేసేసి ఇలాగా ఇగో కుక్కర్లో వేసి మన పప్పు గుత్తి తీసుకొని చట్నీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. అమ్మ 2 రోజులు అయిపోయింది కరెక్ట్గా భోజనం చేయక. సెట్ కాలే, టైమింగ్ సెట్ కాలేదు, వంట చేసుకునేదానికి టైం సెట్ కాలేదు. ఆ హోటల్లో రొట్టెలు తింటే మనది ఏంటంటే అన్నం తినే బాడీ. మనకి ఎన్ని రొట్టెలు తిన్నా కూడా కొంచెం అన్నం ఉంటే మనకి తృప్తి, కడుపు నిండుతుంది. ఈ రొట్టెలు తప్ప ఏం దొరకవు. ఆ ఫ్రైడ్ రైస్ ఏమి బాగుండవు గుజరాత్లో. సరైన హోటల్ కరెక్ట్గా మన తిండి దొరకదు కదా, మనలో చేసుకుంటే మస్తు.
ఇదిగో ఇలాగా ఇదే మాకు రోలు లేదు కాబట్టి లారీలో గలాసులో దంచుకున్న తర్వాత అన్నీ వేసుకొని ఇదే మాకు రోలు. కుక్కరు ఇది, ఇవి రెండు ఉంటే చెనిక్కాయల పచ్చడి అయితే రెడీ చేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే లాస్ట్కి అయితే ఇదో చెనిక్కాయల పచ్చడి అయితే ఈ విధంగా వచ్చేసింది. చూడండి, చెనిక్కాయల పచ్చడి అయితే బాగా నీట్గా బాగా వచ్చేసింది. టేస్ట్ బాగుంటుంది కూడా, మీరు కూడా చేసుకోండి ఒకసారి ఇలాగా. చెనిక్కాయల పచ్చడి అన్నం చేసుకొని తినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకండి. నేనైతే ఈ వీడియో మంచిగా సపోర్ట్ చేసినానంటే నేను కూడా కొంచెం బాగా మంచి వీడియోలు అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు వచ్చిన తర్వాత లోడ్కి వెళ్ళాలి. లోడ్ వచ్చిన తర్వాత ఎక్కడికి ఏంటి అనేది మన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. తినేసి పడుకోండి.